నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాసమైలారం ఘటనా స్థలంలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు, మృతులను గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు DNA పరీక్షలు. ఏకధాటి వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, గనుల్లోకి చేరిన నీటిని తోడేందుకు అధికారుల చర్యలు. ఆదిలాబాద్ జిల్లాలో అగమ్య గోచరంగా ఖరీఫ్ రైతుల పరిస్థితి, వ్యాపారుల మాయాజాలంతో తప్పని యూరియా తిప్పలు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘానాకు బయలుదేరిన ప్రధాని, ద్వైపాక్షిక ఆర్థిక అంశాల బలోపేతం దిశగా చర్చలు. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్, తక్కువ టారిఫ్లతో ఇరు దేశాలు ముందుకెళ్లనున్నాయని వివరణ. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. ల్యాండింగ్కు వాతావరణం బాగాలేక పలు విమానాలు దారి మళ్లించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, విమానాలు ఏ ఏ ప్రాంతాలకు మళ్లించారు? నిన్న అర్ధరాత్రి సమయంలో దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాల్సిన పలు విమానాలను కూడా సరైన వాతావరణం లేక, అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో వాటిని దారి మళ్లించారంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిగా క్రౌడీగా ఉండడం వల్ల ల్యాండింగ్ కు అనుకూలించకపోవడంతో ఆ విమానాలను కూడా దారి మళ్లించారు. అందులో లక్నో నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ఫ్లైట్ తో పాటు కోల్కతా నుంచి హైదరాబాద్ కు వచ్చేది, ముంబై నుంచి హైదరాబాద్ లో వచ్చే విమానం, జైపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే విమానాలు, ఈ 4 విమానాలు కూడా వివిధ ఆయా రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విమానాశ్రయాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాలను బెంగళూరుకు తరలించారు. మరో విమానమేమో బెంగళూరు నుంచి హైదరాబాద్ విమానాశ్రయం కావాల్సింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి. ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు నుంచి బయలుదేరిన విమానాన్ని విజయవాడకు తరలించారు. ఈ విధంగా 5 విమానాలు షెడ్యూల్ ప్రకారం అర్ధరాత్రి ఇక్కడికి చేరుకోవాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల, అంటే ల్యాండింగ్ అనుకూలించకపోవడం, ప్రతికూల వాతావరణం ఉండడంతో వాటిని కొన్ని విమానాలను, అంటే ఈ లక్నో, కోల్కతా, ముంబై, జైపూర్ నుంచి వచ్చే 4 విమానాలను బెంగళూరుకు పంపించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం, ఆల్రెడీ బయలుదేరిన విమానాన్నేమో విజయవాడకు పంపించారు. అయితే తిరిగి తెల్లవారుజామున తర్వాత ఉదయం వాతావరణం అనుకూలించడంతో ఎక్కడెక్కడికైతే డైవర్ట్ చేశారు ఆ ఫ్లైట్స్, అంటే బెంగళూరు ఈ 4 విమానాశ్రయం నుంచి బెంగళూరు డైవర్ట్ చేసిన 4 విమానాలు కూడా తిరిగి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్నాయి. ఆ తర్వాత బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళిన విమానం కూడా తిరిగి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఈ ఫ్లైట్స్ అన్నిటి కూడా తిరిగి యథావిధిగా హైదరాబాద్ కు వచ్చేసాయి. తిరిగి వాతావరణం అనుకూలించడం అని చెప్పి కూడా ఎయిర్పోర్ట్ నిర్వాహకులు చెప్పారు. తిరిగి ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రావడంతో యథావిధిగా రాకపోకలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ల్యాండింగ్ అండ్ టేకాఫ్ కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కూడా ఎయిర్పోర్ట్ నిర్వాహకులు చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్. రెండు మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో భారీ యంత్రాలు, బొగ్గు లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రామగుండం సింగరేణి పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఇందులో రోజుకు 80,000 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. వర్షాల కారణంగా 2 రోజులలో సుమారు 150,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిలోనూ బొగ్గు ఉత్పత్తి, మట్టితీత పనులు నిలిచిపోయాయి. వర్షాల ప్రభావంతో గనిలో చేరుతున్న వర్షపు నీటిని తోడివేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు 3వ రోజు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి వర్షం కురవడంతో కొద్దిసేపు నిలిచిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో ఇప్పటికే 36 మంది మృతి చెందగా మరో 35 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న 2 బైక్లను చెక్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 225 గ్రాముల హ్యాష్ ఆయిల్, 475 గ్రాముల గంజాయి దొరికింది. నిందితులు మహేష్, నరేందర్, క్రిస్టోఫ్, ఫిలిప్, షాజీ, జార్జిల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కారును మరో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డుకు తగిలింది. మృతి చెందిన సెక్యూరిటీ గార్డు సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదంలో ఓ కారు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా తొలుత ఘానా చేరుకుంటారు. ఘానా అధ్యక్షుడు జాన్ ద్రమని మహమా ఆహ్వానం మేరకు జులై 2, 3 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రధానులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు మోదీ వెళతారు. భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం 57 ఏళ్లలో ఇదే తొలిసారి. జులై 6, 7 తేదీల్లో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం కోసం కీలక వేదికైన బ్రిక్స్ కు భారత్ కట్టుబడి ఉందని ఘానా బయలుదేరే ముందు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. భారత ప్రధాని బ్రెజిల్లో పర్యటించడం 6 దశాబ్దాల్లో ఇదే తొలిసారి కానుంది. చివరగా నమీబియా పర్యటనలతో మోదీ 5 దేశాల పర్యటన ముగియనుంది. పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన పాత్రధారులు, సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వరం శిక్ష విధించాలని 4 దేశాల క్వాడ్ గ్రూప్ పిలుపునిచ్చింది. ఇందుకు తగిన సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలను కోరింది. 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ 22 దాడిని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అయితే ఉమ్మడి ప్రకటనలో పాకిస్తాన్ గురించి కానీ, మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను కానీ ప్రస్తావించలేదు. వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తాకేషి ఇవాయా సమావేశమయ్యారు. పహల్గాం దాడిని ఖండించి బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఏడాది ముంబైలో ప్రారంభించనున్న క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్య ప్రణాళికను కూడా క్వాడ్ ప్రకటించింది. ఇదే సమయంలో తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు మంత్రులు తెలిపారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని నేరుగా చైనా ప్రస్తావన తేకుండా వ్యాఖ్యానించారు.
భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు అతి తక్కువ టారిఫ్లతో వాణిజ్యం చేసుకునేలా ఒప్పందం కుదరనుందని వివరించారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను జులై 9 వరకు ట్రంప్ నిలుపుదల చేశారు. ఆ గడువును పెంచేందుకు అంగీకరించేది లేదని ఆయన ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత్తో భిన్నమైన ఒప్పందం కుదురుతుందన్న ఆయన ఇప్పటి వరకు అలాంటి ఒప్పందాలకు భారత్ ఎవరినీ అనుమతించలేదన్నారు. తమ ప్రతిపాదనలకు భారత్ అంగీకరిస్తే ఒప్పందం కుదురుతుందని ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. And that's going to be a different kind of a deal. It's going to be a deal where we're able to go in and compete. Right now, India doesn't accept anybody in. I think India is going to do that. And if they do that, we're going to have a deal for much less tariffs. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 83,224 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతుంది. ఎడమగట్టు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.75 టీఎంసీలకు చేరింది. ఒకవైపు శంషాబాద్ విమానాశ్రయ రన్వే, మరోవైపు వారార్ సర్వీస్ రోడ్డు. ఆ మధ్యలో ఉన్న బహదూర్ గూడలోని 650 ఎకరాల సర్కార్ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. అప్పటికే అక్కడ సాగు చేస్తున్న రైతులకు ఎంతో కొంత ఇచ్చి పక్కకు తప్పించారు. ప్లాట్లుగా మార్చి నోటరీ పత్రాలతో విక్రయిస్తున్నారు. వీరు ఇప్పటికే ఆక్రమించిన భూమి విలువ 500 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. 6 నెలల నుంచి ఈ లావాదేవీలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధాని శివారులో కబ్జా బాగోతం బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో శంషాబాద్ విమానాశ్రయ రన్వేకు దక్షిణ భాగాన్ని వారార్ను ఆనుకుని సర్వే నంబర్లు 62, 28లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఏ ఆధారం లేని పేద రైతులు ఆ భూముల్లో అనధికారికంగా సాగు ప్రారంభించారు. తాము పూలు పండ్లు పండించుకుని బతుకుతామని వేడుకోవడంతో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు. ఈ భూములకు సమీపంలో ఓఆర్ఆర్ విమానాశ్రయం రావడంతో రవాణా సౌకర్యం సమకూరి భారీ డిమాండ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు 10 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూములపై కబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. సొంతం చేసుకునేందుకు రైతులకు ఎంతో కొంతిచ్చి వారితో సంతకాలు చేయించుకున్నారు. 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. బహదూర్గూడ రెవెన్యూ గ్రామ నక్షాలో సేత్వారు, ఆర్ఓఆర్ రికార్డుల్లో ఎక్కడా రైతుల పేర్లు లేకపోవడం, కనీసం అసైన్డ్ భూములుగా నమోదు కాకపోవడంతో అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చేందుకు నిరాకరించారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఆలస్యం కావడంతో అక్రమార్కులు పంథా మార్చేశారు. ఓఆర్ఆర్కు సమీపంలో భూములకు సిమెంటు పలకలతో ప్రహరీలు, ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇళ్లు, ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులు ఎవరైనా వచ్చి పరిశీలిస్తే వెంటనే తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 4-5 ఏళ్లలో 100 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారని అంచనా. 30 ఎకరాల్ని నోటరీలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బహదూర్గూడలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. 1-2 రోజుల్లో సర్వే నిర్వహించి హద్దులు గుర్తిస్తామన్నారు. కోర్టులో ఉన్నందున చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల్ని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. బహదూర్గూడ అనేది మన శంషాబాద్ మండలంలో ఒక గ్రామం. ఇది మన రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇది మొత్తం సర్వే నంబర్స్ 1 నుంచి 76 ఉంటాయి. దానికి ఒక మొత్తం విస్తీర్ణము 1200 ఎకరాల 12 ఎకర్స్. దానికి మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ లో దాంట్లో 650 ఎకర్స్ ఉంటుంది. 2 సర్వే నంబర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 28 మరియు 62. రెవెన్యూ రికార్డ్ ప్రకారము 650 ఎకర్స్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ దీంట్లో మనకు రీసెటిల్మెంట్ సర్వే జరగలేదు. ఇది జాగీర్ ల్యాండ్స్ కాబట్టి మనకు క్షేత్రాల ప్రకారం ఇది లతీఫునీసా అనే బేగం పేరుతోటి ఉంటుంది. దాంట్లో కూడా 2 నంబర్స్ గవర్నమెంటే ఉన్నాయి. కాకపోతే సర్వే మ్యాప్ ప్రకారము ఈ 2 సర్వే నంబర్స్ కి
పట్టాగా మార్చి పట్టా సర్వే నంబర్స్ కొన్ని క్రియేట్ అయినాయి. మ్యాప్ ప్రకారము కేవలం 11 ఎకరాలే గవర్నమెంట్ ల్యాండ్ అనేది వస్తుంది. మ్యాప్ అనేది మొత్తం మ్యాప్ తయారు చేశారు. అయితే వాళ్ళు మళ్ళీ కోర్టు పోయారు. మేము కూడా కోర్టులో కౌంటర్ వేసాము. అది కోర్టులో మ్యాటర్ పెండింగ్. అతడో తహసీల్దార్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాష్ట్రంలో ఏదో చోట ఇలాంటి అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతూనే ఉంటారు. కానీ ఈ తహసీల్దార్ను అరెస్టు చేస్తే ఊరంతా పండుగ చేసుకున్నారు. అవినీతి అధికారి పీడ విరగడైందని బాణాసంచా కాల్చారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ బి నాగార్జున 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన తల్లి పేరిట ఉన్న పొలాన్ని తనతో పాటు తన 4 సోదరుల పేరుపై మార్చాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. 6 డాక్యుమెంట్లు మార్చాలని, ఒక్కో దస్త్రానికి 2,000 చొప్పున 12,000 ఇవ్వాలని తహసీల్దార్ నాగార్జున డిమాండ్ చేశాడు. చివరకు 10,000 ఇవ్వాలని బేరం పెట్టాడు. నిరుపేద రైతైన మల్లయ్య అంత డబ్బు ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మల్లయ్యకు 10,000 ఇచ్చి తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. వీఆర్ఏ యాదగిరి ద్వారా ఎంఆర్ఓ నాగార్జున 10,000 లంచం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యాదగిరి అనే అతనికి ఇచ్చినారు. యాదగిరి అనే అతనికి ఇస్తే యాదగిరి అటెండర్ ఆ 10,000 రూపాయలు పక్కన ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్లి 10,000 తీసుకున్నాడు. తీసుకొని లెక్క పెట్టినారు. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడే ఒక 5 minutes నేను తీసుకుంటానని చెప్పేసి అతని దగ్గర పెట్టేసి లోపల పరిగెత్తడం జరిగింది. దాంతో తర్వాత మేము కూడా వెళ్ళి అదుపులోకి తీసుకున్నామండి. ప్రతిరోజు ఏదో ఓ చోట అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతూనే ఉంటారు. కానీ తలకొండపల్లి తహసీల్దార్ బి నాగార్జునను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారనే వార్త ఆ ఊరంతా క్షణాల్లో వ్యాపించింది. ఆ అవినీతి అధికారితో విసిగిపోయిన గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఊరంతా తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులపై ప్రజల్లో పేరుకుపోయిన ఆవేదనకు తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున అరెస్ట్, ఆ తర్వాత బాధితులు చేసుకున్న సంబరాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం కోసం వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా లేదా ఇతర మార్గాల్లో తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరుతోంది. ఫిర్యాదుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తోంది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబాన్ని ఇప్పటికీ వెంటాడింది. తొలుత కుమారుణ్ణి బలి తీసుకుని కుమార్తెను మంచానికే పరిమితం చేసింది. కన్న బిడ్డ వైద్యానికి స్థాయికి మించి తండ్రి అప్పులు చేశాడు. అవి తీర్చే దారి లేక కొత్త అప్పు పుట్టక చావే శరణ్యమంటూ ప్రాణం తీసుకున్నాడు. బిడ్డ నిన్ను కాపాడుకోలేకపోతున్నానంటూ తనువు చాలించాడు. ఎంసెట్ పరీక్ష రాసి ఆనందంగా ఇంటికి వెళుతున్న సింధు అనే యువతిని చూసి విధికి కన్ను కుట్టింది. సోదరుడితో బైక్పై ఇంటికి వెళుతున్న యువతిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. ఘటనలో ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. సింధుకి సైతం తీవ్ర గాయాలై మాట పడిపోయి మంచానికే పరిమితమైంది. వారి కుటుంబ పరిస్థితి చూసి జాలిపడిన దాతలు దాదాపు 25 లక్షల వరకు సాయం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతాండాలో 2 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. అప్పట్నుంచి సింధు పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. తండ్రి జర్పుల పరశురాం శక్తికి మించి ఖర్చు చేశాడు. తెలిసిన వారి దగ్గర నుంచి 15 లక్షల వరకు అప్పు తీసుకొచ్చి సింధుకు వైద్యం చేయించాడు. అయినా కుమార్తె పరిస్థితిలో మార్పు లేదు. రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. ఉన్న 10 గుంటల భూమి అమ్ముదామన్నా పట్టాదారు పాసు పుస్తకం లేక అమ్మే పరిస్థితి కరవైంది. ఓ
ఓవైపు అప్పులు, మరో పక్క కుమార్తె పరిస్థితితో పరశురాం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అయిన వారి దగ్గర చెయ్యి చాసే పరిస్థితి కూడా లేదు. తీవ్రంగా మదనపడిన పరశురాం బిడ్డకు వైద్యం చెయ్యించలేకపోతున్నానని, ఇక తనువు చాలించడమే దిక్కనే కఠిన నిర్ణయానికి వచ్చాడు. కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన పరశురాం భార్య లలితకు ఫోన్ చేసి కుమార్తెను వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కుమార్తెను కాపాడుకోలేకపోతున్నానని, ఇక చనిపోవడమే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చానని ఫోన్ పెట్టేశాడు. కంగారు పడిన భార్య తెలిసిన వారికి విషయం చెప్పి పొలం వద్దకు తీసుకెళ్లింది. చుట్టుపక్కల గాలించగా వ్యవసాయ బావిలో పరశురాం శవం లభ్యమైంది. ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తొలుత కుమారుడు చనిపోగా ఆ తర్వాత కుమార్తె మంచానికే పరిమితమైంది. చివరికి దిక్కుతోచని స్థితిలో తండ్రి బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. మాటలు రాక మంచానికే పరిమితమైన సింధు పరిస్థితి ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భారత్, పాకిస్తాన్లు ఖైదీల మార్పిడి సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల జైళ్లలోని పౌరులు, మత్స్యకారుల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నట్లు విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. పాక్ జైళ్లలో ఉన్న 246 మంది భారతీయుల జాబితాను ఇస్లామాబాద్ అందజేసినట్లు పేర్కొంది. ఇందులో 53 మంది పౌరులు ఉండగా 193 మంది మత్స్యకారులు ఉన్నట్టు తెలిపింది. అలాగే భారత్ జైళ్లలో ఉన్న 463 మంది పాకిస్తానీయుల జాబితాను దాయాది దేశానికి ఇచ్చినట్లు విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ఇందులో 382 మంది పౌరులు ఉండగా 81 మంది మత్స్యకారులు ఉన్నట్లు పేర్కొంది. అటు శిక్షాకాలం పూర్తయిన 159 మంది తమ పౌరులు, మత్స్యకారులను విడుదల చేయాలని భారత్ ఇస్లామాబాద్ను కోరింది. మరోవైపు పాక్ కూడా తమ పౌరులను విడుదల చేసి తమ దేశానికి పంపాలని కోరినట్లు విదేశాంగ శాఖ వివరించింది. ఉద్యోగ బాధ్యతలు, లక్ష్యాల సాధనలో ఉండే ఉద్యోగులకు చదరంగం పోటీలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎప్పుడో ఆడిన చదరంగం ఆటను ఉద్యోగులు, విద్యార్థుల్లా ఆడి తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు వర్సిటీలో నిర్వహించిన ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఉద్యోగుల జిల్లా స్థాయి ముగింపు పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో వివిధ శాఖకు చెందిన 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతగా విద్యుత్ శాఖకు చెందిన ఏఈ రజనీకాంత్ రెడ్డి నిలవగా, రన్నర్గా నగరపాలక సంస్థకు చెందిన అహ్మద్ షరీఫ్ నిలిచారు. చెస్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం ఎంతో గర్వకారణము. ఇది చాలామంది చెస్ ప్లేయర్స్కి మంచి ఒక అవకాశము, వాళ్ళ హిడెన్ టాలెంట్ను ప్రూవ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ కల్పించారు. ఈ చెస్ అనేది ఒక మంచి గేము. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక శారీరకంగాను, మానసికంగాను ఎంతో యాక్టివ్నెస్ వస్తుంది. చదువుకునే రోజుల్లో ప్రయత్నం చేసి ఇప్పుడు రాలేదు, విఫలమయ్యాను. మళ్ళీ ఈనాడు ఛాంపియన్స్ రూపంలో మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. ఈసారి దాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాం. అందరూ బాగా ఆడారు. నాకు ట్రోఫీ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.